వెల్కమ్ టు విజయనగరం కోట. ఇది విజయనగరం కోట అన్నమాట. ఇప్పుడు లోనికి వెళ్తున్నాం. ఎత్తైన రాజద్వారాలతోని పెద్ద పెద్ద ద్వారాలతో అయితే ఉంది రాజకోట. అప్పటికైతే ఎంటర్ అయిపోయాం. లోపలికి వెళ్ళి చూస్తే కాలేజ్ అయితే ఉంది. ఇప్పుడు ఆ కోటని కాలేజ్ కింద మార్చేశారంట. ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. ఇంకా ఫర్దర్ గా మనకి ఏమైనా కంటెంట్ కావాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 如果苏光龙的缅甸的是别的弄的，赶紧是刮到缅甸的山这样了，也来个弄到转等加拿大的高升啊。我输入缅甸的山就别的人弄的人给రాజు అంటారు. మనకి ఎదురుగుంట కనిపిస్తున్న మాలే మోతీ మహల్. అది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారంట కాలేజ్ కోసం అని చెప్పేసి. ఇది చాలా కొత్తగా అయితే ఉంది, ఎందుకంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి. ఒకసారి మన సుబ్బారావు అయితే అడుగుతాం, ఎలాగుందో చెప్తాడు. ఆ ఇన్నర్ ఫీలింగ్ అది ఏమయ్యా సుబ్బారావు, ఎలాగుందో ఒకసారి చెప్పు మోతీ మహల్. ఎప్పటికైనా ఎంత పెద్ద సంఘం తీసుకొని ఇలాంటి ఇల్లు కట్టుకొని ఇందులో బతకాలని ఆశ, అందుకుని ఎలాంటి ఇల్లు ఉండాలని చెప్పి అనాలని సిటీలో ఎంత చిన్న చిన్న గదుల్లో నటీలేనంతో 男女果然该提送个雷下的妈的。 అయితే మన సుబ్బారావుకి మామూలు ఆశలు లేవు, చాలా పెద్ద ఆశలు ఉన్నాయి అనమాట. సుబ్బారావు ఎప్పటికైనా నీ కళ్ళ నెరవేరుతుంది అయ్యా. ఎవరు అనుకుంటున్నారా, నా ఎడిటర్ అనమాట. నా ఎడిటర్ ఇన్నర్ ఫీలింగ్ అయితే నేను అనుకున్నాను, ఎందుకంటే నాకు ఎడిటింగ్ అంతా సుబ్బారావు చేస్తారు. అవునయ్యా, నేను ఎడిటింగ్ అంతా నేనే చేస్తాను. కాబట్టి ఈ మధ్య కొత్తగా మొదలెట్టాను అనమాట ఎడిటింగ్. మన హరితకి నేర్చుకున్నాను ఎడిటింగ్ అంతా. సుబ్బారావు అది పాయింట్ కాదయ్యా, కోట ఎలాగుందో చెప్పలేదు ఇంకానా. కోటగా ఉంది. సుబ్బారావుకి ఎటకారం పోలేదు. సుబ్బారావు నీకు అదే పోయింది కాదు. కోట ఇది విజయనగర సామ్రాజ్యం, ఎప్పుడప్పుడుది కాదు, అది పురాతన కోట. అది ఇప్పుడు కాలేజ్ కింద మానేశారు ట్రస్ట్ వాళ్ళు. నీకు ఏడు తెలుసా నేను అలా మాట్లాడుతున్నావు? ఆ స్తంభాలు అవి చూసావా సుబ్బారావు, ఎలాగున్నాయో మానిళ్ళు అంటారు అట్లని. ఒక్కొక్కటి ఎలాగున్నాయి చూసావా స్తంభాలు, ఆ విశాలమైన రహదారి అదిని మేడే. సుబ్బారావు కాకలేస్తుందని చెప్పేసి గంట స్తంభం దగ్గరికి తీసుకొచ్చేసాడు సుబ్బారావు. మరి అడగల సుబ్బారావు పోయినాడు మధ్యాహ్నం. మన విజయనగరం పచ్చేది సోపి ఉంది కదా, అక్కడికి వెళ్ళాం. అది ఎంబీఎస్సీ చదువుకొచ్చావు కదా సుబ్బారావు. ఎంఏసీ బాగుంది, అది కాదు అది. నువ్వు ఆర్డర్ ఇచ్చావు సుబ్బారావు, నువ్వు ఇప్పుడు చిటికలో వచ్చేస్తాను, వచ్చిన పని ఉంది. సుబ్బారావు అయితే ఆర్డర్ ఇచ్చేసాడు. చిత్తుముట్టాలు, కోడి పులావ్, అలాగే మొగలాయి బిర్యానీ, అలాగే కలిమి బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాడు మన సుబ్బారావు తినడానికి. చిట్టుల్లిపాయ కూడా వేశారు, అలాగే జీడిపప్పు, చికెన్ నుంచి గట్టిగా అయితే బాగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మా సుబ్బారావుకి అయితే నిద్ర వస్తుందంట. బాయ్. చాలా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. బాయ్.